ఈ మధ్య నా దారి నేనుంటే కూడా నోరు మూసుకుని ఉంటే కూడా కొందరు చేసే పనుల కోసం నోరిప్పి మాట్లాడాల్సి వస్తుంది, తిట్టాల్సి వస్తుంది, బూతులు తిట్టాల్సి వస్తుంది, వాళ్ళ చావులు వాళ్ళకి పిండాలు పెట్టేది కూడా కోరుకోవాల్సి వస్తుంది. చెత్త బండి రోజు పొద్దున్నొచ్చి అందరి ఇళ్ళల్లో చెత్త వేసుకుని వెళ్తుంది. ఫ్రీగా కాదు, డబ్బులు తీసుకుంటారు. 150, 200 వాళ్ళు ఇష్టమైనట్టు తీసుకుంటారు. సో మేము ఉండేది మాస్ ఏరియా. ఇక్కడ అందరూ చెత్త రైల్వే ట్రాక్ దగ్గర వేస్తారు. చెత్త బండి వాడిని పిలిచి ఎవరు వేయరు. మేము వచ్చిన తర్వాత మేము వచ్చి ఒక 6-7 ఇయర్స్ అవుతుంది. మేము వచ్చినప్పటి నుంచి మేము చెత్త బండిని పిలిపించి చెత్త బండికి వాళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చి మేము చెత్త వేస్తున్నాం. సందులో అందరూ కూడా చెత్త బండిలోనే వేస్తున్నారు. ట్రాక్ దగ్గర కొద్దిగా తగ్గింది, వేసేవాళ్ళు వేస్తున్నారు. ఆ ట్రాక్ దగ్గర వేసిన వాళ్ళు ప్లాస్టిక్ అదంతా కాలుస్తున్నారు. ఆ వాసన ఇప్పుడు కూడా వస్తుంది, పొగ వాసన. ఆ ప్లాస్టిక్ వాసన మంచిది కాదు. ఇంకోటి ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి, ట్రైన్ పక్కన మరి చెత్త కాలుస్తామంతా ట్రైన్కి కూడా ఇబ్బంది, ఏదైనా మంట, కరెంటు వైర్లకు ఇబ్బంది, దేనికైనా ఇబ్బంది. కాకపోతే ప్రపంచాన్ని నేను మార్చలేను. ఎవరిష్టం వాడిది, ఎవరిష్టం వాడిది. ఇప్పుడు ఇది అన్ని సీసీ కెమెరాల ముందే ఇది నడుస్తుంది, అన్ని ముందే అందరికీ ప్రపంచం అంతా గమ్మునప్పుడు నా ఒకదానికి ఏం పట్టింది రోగం, నాకు అవసరం లేదు. కానీ నాకు ఇబ్బంది అవుతుంది. అయితే అసలు సమస్య ఈ చెత్తబండి. ఈ చెత్తబండి లంచా కొడుకులు ఏం చేస్తున్నారంటే, ఈ చెత్తబండి లంచా కొడుకులు ఫస్ట్ టైమే నేను లంచా కొడుకులు అని తిట్టాను. నేను 10 సార్లు 100 సార్లు మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి పొట్లాడిన తర్వాత నాకు ఈ రకంగా నేను మాట్లాడతా. ఈ చెత్తబండి ఊరంతా చెత్తంతా వేసుకుని వచ్చి, మామూలు ఒకళ్ళ ఇంట్లో చెత్త అంటేనే చాలా డస్ట్ ఉంటుంది. ఊరంతా చెత్తంతా వేసుకుని వచ్చి ఎగ్జాక్ట్గా నా ఇంటి ముందు 2 వీడియోలు కూడా తీశాను, ఆ వీడియోలు కూడా పోస్ట్ చేస్తా. ఎగ్జాక్ట్గా నా ఇంటి ముందుకు వచ్చి నా ఎదురుగా, అదే దాన్ని ఏమంటారు, గేదెని అంటారు, గేదెలకు వస్తారు కదా, వాళ్ళ దగ్గర పైపులో వాటర్ తీసుకుని ఆ పైపుతో వాటర్ కొడుతూ ఆ చెత్తబండి అంతా రుద్ది కడిగి ఎక్కడ కడుగుతారు? నా ఇంటి ముందు, ఎగ్జాక్ట్గా నా ఇంటి ముందే కడుగుతారు. కడిగినప్పుడు ఆ వాటర్ అంతా ఎక్కడికి వస్తున్నాయి? నా ఇంట్లోకే వస్తున్నాయి. నేను వాటర్ తాగే సంపు కింద ఉంది, దాని మీద జస్ట్ ప్లేట్ అడ్డు ఉంటుంది అంతే. సో మా బైక్ కారు బయట వెళ్ళి వచ్చినప్పుడు ఆ చెత్త అంతా అక్కడే ఉండి, ఎండ కూడా రాదు మా ఇంటి ముందు, ఎందుకంటే మా బిల్డింగ్ నేడే ఉంటుంది. ఆ క్రిములంతా మా వాటర్ ట్యాంక్లోకి వెళ్ళి మేము తాగే వాటర్లోకి వచ్చి మాకు రోగాలు వస్తున్నాయి. పిల్లలు ఉన్నారు, చంటి బిడ్డలు ఉన్నారు. ఆల్రెడీ చెత్తోళ్ళకి చెప్పి ఇసిగిపోయి ఆ గేదెలు కోసే వాళ్ళకి చెప్పా, ఏమండి మీ వాటర్తో ఆ చెత్తబండి మా ఇంటి ముందు కడుతున్నారండి, ఇన్ని సంవత్సరాలు బట్టి మీరేం చేసినా మేము ఏ రోజు అడగలేదు, ఆ చెత్తోళ్ళకి చెప్పండి. నేను చెప్తే వాళ్ళు వినట్లేదు. మరి వాళ్ళు ఏం చెప్పారో అయినా కూడా ఆడు అలాగే చేస్తున్నారు. ఆఖరికి ఎదురింటి ఆయన పొట్లాడాడు, ఎందుకు చేస్తున్నాం అని. అయితే ఎదురుగా పేడ తీసుకుని వెళ్తున్నారు, దానికి నీళ్ళు కొడుతున్న అబద్ధం. దానికి నీళ్ళు ఇప్పుడు పేడ తీసుకెళ్లారు, నీళ్ళు కొడితే మంచిదే కాదు. చెత్త బండిని రుద్ది కడుగుతున్నారు. అప్పుడు వద్దని చెప్పాను. నేను సందులో అందరూ తిట్టారు, సందులో అందరూ కూడా అడిగి తిట్టారు. సందులో అందరూ వద్దంటున్నారు, చెత్తబండి రావద్దు, ట్రాక్ దగ్గర వేసుకుంటాం, మీరు రావద్దు అంటున్నారు అని. డబ్బులు కూడా ఇస్తున్నాం. ఆఖరికి నేను వాళ్ళకి బట్టలు, పచ్చళ్ళు, A to Z మా ఇంట్లో ఏమన్నా వస్తువులు, పిల్లల బొమ్మలు, ఉయ్యాళ్ళు అన్నీ వాళ్ళకి వేస్తున్నా. కానీ ఏ రోజు ఏం వాడారో లేదో నాకు తెలియదు, అన్నీ వాళ్ళకి వేస్తున్నా. మళ్ళా నేను చూస్తే కూడా కడుగుతున్నారు. ఈరోజు నేను వెళ్ళి చూస్తే నా ముందే రుద్ది చెత్తబండి మొత్తం, అది కూడా నా ఇంటి ముందే కడిగారు. వాళ్ళ ఇళ్ళల్లో పీనుగులు వెళ్ళా, వాళ్ళ ఇళ్ళల్లో శవాలు తేలా, వాళ్ళు కుక్క సావులు సావా, వాళ్ళకి కరోనా వచ్చి సావా, ఆ చెత్త రోగాలన్నీ వాళ్ళకి వచ్చి సావా, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోను. పెంట నా కొడుకులు, చెత్త నా కొడుకులు, మీ ఇళ్ళల్లో పీనుగులు వెళ్ళా, చెత్త నా కొడుకులారా, నా ఇంటి ముందు ఎందుకురా మీరు వచ్చి చెత్త బల్లి కడిగేది? కొజ్జా నా కొడుకులారా, చెత్త నా కొడుకులారా, ముండా కొడుకులారా, లంజా కొడుకులారా, సిగ్గుసరా లేవరా మీ బతుకులకి? చెత్త తీసుకెళ్తున్నారు కదా, ఆ చెత్త తింటున్నారా ఇళ్లల్లో? చెత్త నా కొడుకులారా, సిగ్గుసరా లేవరా? నా పిల్లల్ని చూసుకోకుండా, ఆ పిల్ల టైం ఎంత అవుతుంది, 11 అవుతుంది, పిల్లని ఇప్పుడు దాకా స్కూల్కి పంపించాల, పిల్లోడు పాలకి ఏడుస్తున్నాడు, మేము ఇంట్లో అంట్లు దొంకాలి. చెత్త నా కొడుకులు వెనకాల పడి, లంజా కొడుకులు వెనకాల పడి నా ఇంటి ముందు చెత్త నా లంజా కొడుకులు కడుగుతున్నారు, బండి కడుగుతున్నారు. ఆ చెత్త అంతా నా ఇంట్లో దెంగుతుంది. చెత్త లంజా కొడుకులారా, సిగ్గుసరా లేవరా మీ బతుకులకి? మీ బతుకులు జడ సావరాదరా, యాక్సిడెంట్లు అయిపోరా అదారా, చెత్త నా కొడుకులారా. ఎందుకురా అంత బలిపెందుకురా? మీరు బళ్ళు కడిగిపించుకోండి, ఏడన్నా మిల్లల్లో కడుక్కోండి. చెత్త నా కొడుకులారా, నా ఇంటి ముందు ఎందుకురా కడుగుతారు?
ఏదో లంజా కొడుకుల్లారా, సిగ్గుసారా లేవరా మీ బతుకులకి? మీ బతుకులు జడ చెత్త లంజా కొడుకుల్లారా, మీ బతుకులు మారవరా. మీరు ఎంత మీకు మంచి చేసినా ఎంత చేసినా ఇప్పుడు ఒకటి బండి బాగుండాలని ఎదురు పక్కింట్లో ఎదురింట్లో పురుగులేస్తారా? వాళ్ళ బండి బాగుండాలని నా ఇంట్లో చెత్తేస్తారా? చెత్త లంజా కొడుకుల్లారా, క్రిములు. ఎంత చెత్త బండి అంటే దానికి ఎంత ఉంటుంది? చెత్త బండి అంటే ఎంత ఉంటుంది? మన ఇంట్లో ఉండే చెత్త బుట్ట ఎంత అసహ్యంగా ఉంటుంది. అలాంటిది ఊరందరూ వేసే చెత్త బండి నా ఇంటి ముందు వాళ్ళ బండి కడుక్కుని వదిలేశారు. ఆ చెత్త అంతా నా ఇంటి ముందే వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ నేను వాటర్ కొట్టుకోవాలా? నా ఉసురు తగిలిపోనా మీరు? నా ఉసురు తగిలి మీరు సావనన్నా సావాలరా చెత్త లంజా కొడుకున్నారు. అదే చెప్దాం అనుకున్నా నేను కూడా. రాబాకండి, చెత్త బండి సందులోకి తేవద్దు. నేను కూడా అందరిలాగే చెత్త రైల్వే ట్రాక్ దగ్గర వేస్తాం. మనం ఏం చేయాలి? దెర్ ఇస్ నో ఆప్షన్. ప్రపంచం మనల్ని ఈ విధంగా చేస్తున్నప్పుడు మనకు నచ్చకపోయినా ప్రపంచానికి హాని జరుగుతున్నా అదే చేయాలి. మళ్ళీ ఇప్పుడు రైల్వే ట్రాక్ పక్కనే చెత్త వేయాలి. ఆ రైల్వే ట్రాక్ పక్క చేసిన చెత్త మళ్ళా మంటంటిస్తారు. దానివల్ల ఇంకా చాలా ప్రమాదాలు అవుతాయి. బట్ నా చేతుల్లో ఏం లేదు, నేనేం చేయలేను. మొన్న మాంజా గురించి ఈరోజు చెత్త గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే నాకు ఇవన్నీ అన్యాయం చేస్తున్నాయి, నేను మాట్లాడాల్సి వస్తుంది.